హలో యువర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనము డిఫరెన్షియల్ ఈక్వేషన్ 7 మార్క్స్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేస్తున్నాం. ఓకే, ఈ వీడియోలో మనము ఏదైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నామో దానికి సంబంధించిన పీడిఎఫ్ మన టెలిగ్రామ్ ఛానల్లో క్లాస్ తర్వాత అప్లోడ్ చేస్తాను. ఇక్కడికి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయండి, లేకుంటే ఇంటర్ ఎగ్జామ్ ప్రిపరేషన్ అని మీరు టైప్ చేసిన గ్రూప్ అయితే దొరుకుతుంది, అక్కడ జాయిన్ కండి. అండ్ ఈ క్లాస్ది సొల్యూషన్ పీడిఎఫ్ అయితే మీకు అక్కడ దొరుకుతుంది. ఓకే, ఇక్కడ ఈ క్వశ్చన్ అయితే చూడండి. సాల్వ్ dy/dx ఈక్వల్ టు x - 2y + 1/2x - 4y అని ఉంది. ఓకే, ఇది మనకి ఎలా ఉందంటే దిస్ ఈజ్ ది నాన్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఫస్ట్ మనకి హోమోజీనియస్ అంటే ఏంటి, నాన్ హోమోజీనియస్ అంటే ఏంటి అని జస్ట్ సింపుల్గా మనం చూసుకుందాం. ఓకే, హోమోజీనియస్ ఫంక్షన్ అంటే ఏంటంటే ఇచ్చిన ఏదో ఫంక్షన్ ఇచ్చింటాడు f(x, y). ఏదైనా ఫంక్షన్ ఇస్తే ఎక్స్ ప్లస్ దగ్గర ఎక్స్ లాంబ్డా అని రిప్లేస్ చేయండి, y దగ్గర y లాంబ్డా అని రిప్లేస్ చేస్తే ఓకే లాంబ్డా అనేది బయటికి రావాలి. లాంబ్డాని కామన్ తీసుకుని f(x, y). ఓకే, ఇచ్చిన ఫంక్షన్ అనేది ఈ ఫామ్ లో ఎక్స్ప్రెస్ చేసి అయితే దాన్ని మనం హోమోజీనియస్ ఫంక్షన్ అని అంటాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ f(x, y) = x² + y² అని ఉందనుకోండి. ఓకే, ఎక్స్ దగ్గర ఎక్స్ లాంబ్డా అని రీప్లేస్ చేయండి, y దగ్గర లాంబ్డా y అని రీప్లేస్ చేయండి. అప్పుడు మనకి ఏమైతుంది, λx² + λy² అవుతుంది. ఈ రెండిట్లో మనకి λ² అని కామన్ వస్తుంది, x² + y². x² + y² అంటే ఏంటి, f(x, y). చూడండి, మళ్ళీ ఈ ఫామ్ లో మనం ఎక్స్ప్రెస్ చేయడానికి అయింది. ఓకే, దీన్ని మనం ఏమంటామంటే హోమోజీనియస్ ఫంక్షన్ ఆఫ్ డిగ్రీ 2. ఓకే, ఇక్కడ 2 ఉంది కాబట్టి లాంబ్డా పవర్ ఎంత ఉంది, 2 ఉంది కాబట్టి దాన్ని డిగ్రీ 2 అని పిలుస్తాం. ఓకే, అర్థమైందా? ఇప్పుడు సపోజ్ ఇచ్చిన ఫంక్షన్ అనేది నాట్ హోమోజీనియస్. ఓకే, నాట్ హోమోజీనియస్ అయితే దానికి వర్కింగ్ రూల్ ఎలా, హోమోజీనియస్. ఓకే, ఈక్వేషన్ రెడ్యూస్డ్ టు హోమోజీనియస్ ఫామ్ ఎలా చేయాలని చూద్దాం. ఓకే, దీని గురించి అయితే నేను ఒక వీడియో అయితే చేశాను, చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైతే చూడలేదో చూడండి. ఓకే, మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఈక్వేషన్ రెడ్యూస్డ్ టు హోమోజీనియస్ ఫామ్ ఆర్ ఆల్సో వి కాల్డ్ as నాన్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. దీన్నే మనం నాన్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని పిలుస్తాం, లేకుంటే ఈక్వేషన్ రెడ్యూస్డ్ టు హోమోజీనియస్ ఫామ్ అని కూడా పిలుస్తాం. ఓకే, ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది ఈ ఫామ్ లో ఉంటే dy/dx = ax + by + c హోల్ డివైడెడ్ బై a'(x + b'(y + c'). ఓకే, దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అని తీసుకోండి. మనకి దీంట్లో 3 కేసెస్ వస్తుంది. కేస్ 1. ఓకే, కేస్ 1 ఏమిటంటే a/a' ఈజ్ నాట్ ఈక్వల్ టు b/b'. ఇది ఒక కేసు. ఓకే, కేస్ 2 ఏమిటంటే a/a' ఈక్వల్ టు b/b'. ఓకే, కేస్ 3 ఏంటంటే a ఈజ్ ఈక్వల్ టు b', a' ఈజ్ ఈక్వల్ టు b, ఆర్ a ఈజ్ ఈక్వల్ టు b మైనస్ డాష్, a' ఈజ్ ఈక్వల్ టు మైనస్ b. ఓకే, ఈ 3 కేసుల్లో ఇస్తే మనం ఎలా సాల్వ్ చేయాలి అన్నదాన్ని మనం ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. ఓకే, ఇది క్వశ్చన్ అయితే మనకి కేస్ 2 ఉంది. ఓకే, దిస్ ఈజ్ నాన్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ బికాజ్ మీరు కావాల్సింటే దీన్ని f(x) అని కన్సిడర్ చేసుకోండి. f(x, y) = x - 2y + 1/2x - 4y. ఓకే, x ప్లేస్ లో మీరు λx రీప్లేస్ చేయండి, y దగ్గర λy రీప్లేస్ చేయండి. ఓకే, మనకి ఏమొస్తుంది, λx - 2λy + 1/2λx - 4λy. ఓకే, న్యూమిరేటర్ లో మనకి లాంబ్డా కామన్ తీసుకుంటే x - 2y + 1/λ వస్తుంది, బై డినామినేటర్ లో లాంబ్డా కామన్ తీసుకుంటే 2x - 4y. లాంబ్డా గెట్ క్యాన్సల్ అయ్యా, దిస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు f(x, y). ఓకే, మనకి ఈ ఫామ్ లో రాలేదు. మళ్ళీ ఇక్కడ చూడండి, ఇక్కడ బికాజ్ ఇక్కడ 1/λ వచ్చింది. దిస్ ఈజ్ నాట్ ఏ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఓకే, ఇదైతే మనకి హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కాదు. అర్థమైంది కదా? ఇది మనకి నాన్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. దీన్ని కంపేర్ విత్ జనరల్ ఫామ్ కి కంపేర్ చేయండి. ఓకే, dy/dx = ax + by + c/a'(x, b', y + c'). ఇది మనకి జనరల్ ఫార్మా. ఓకే, కంపేర్ విత్ జనరల్ ఫామ్. ఓకే, ఇక్కడ ఏ వాల్యూ ఎంత మనకి 1, b వాల్యూ ఎంత -2. ఓకే, a' ఎంత మనకి 2, b'
ఎంత మనకి -4. ఇక్కడ చూడండి మనకి a/a' is equal to b/b' అవుతుంది. ఓకే, 1/2 that is equal to -2/-4. మైనస్ క్యాన్సల్ 1/2నే వస్తుంది. ఓకే, ఈ రెండు మనకి ఈక్వల్ ఉంది. దీస్ బోత్ ఆర్ ఈక్వల్, దట్ ఈస్ ఈక్వల్ టు మనకి ఏముంది 1/2 కి ఈక్వల్ ఉంది ఈ రెండు. ఓకే, ఈ రెండుకి ఈక్వల్ ఉంది కాబట్టి దెన్ పుట్ x minus 2y is equal to v అని పుట్ చేయండి. ఓకే, దెన్ dy by dx is equal to x minus 2y plus 1. డినామినేటర్ 2 కామన్ తీసుకుంటే x minus 2y వస్తుంది. ఓకే, ఇలా రాసుకోవచ్చు. ఓకే, దీన్ని మనం ఎలా రాయొచ్చు, dy by dx in place of x minus 2y v రీప్లేస్ చేయండి, v plus 1. రైట్, దీన్ని సింప్లిఫై చేసుకోండి. ఫస్ట్ దీన్ని సాల్వ్ చేయండి. x minus 2y ని డిఫరెన్షియేట్ చేస్తే విత్ రెస్పెక్ట్ టు x 1 minus 2 dy by dx is equal to dv by dx అవుతుంది. దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఏమొస్తుంది, 1 minus dv by dx is equal to 2 dy by dx వస్తుంది. ఓకే, అర్థమైందా? Then 1 minus dv by dx by 2 is equal to dy by dx. In place of dy by dx, replace 1 minus dv by dx by 2. Okay, dy by dx place లో ఈ టర్మ్ రీప్లేస్ చేయండి అండ్ ఈ ప్లేస్ లో v రీప్లేస్ చేయండి. మనకి ఏమొస్తుంది, మనకి dy by dx ఏమైతే 1 minus dv by dx all divided by 2 that is equal to v plus 1 by 2v. ఓకే, ఇలా వస్తుందా మనకి? ఓకే, ఇదైతే అర్థం కదా. ఇక్కడ 2 గెట్ క్యాన్సల్. దీన్ని అయితే సింప్లిఫై చేసుకోండి. 1 minus dv by dx is equal to v plus 1 by v. ఓకే, దట్ ఈస్ ఈక్వల్ టు ఈ మైనస్ dy సైడ్ పంపండి, దీన్ని ఈ సైడ్ పంపుకోండి. ఏమొస్తుంది, 1 minus v plus 1 by v is equal to dv by dx. ఓకే, అర్థమైంది కదా. జస్ట్ ఇంటర్చేంజ్ చేసుకున్నాం. దీన్ని ఈ సైడ్ అండ్ ఈ టర్మ్ ఈ సైడ్ పంపితే మైనస్ dv by dx ఉండేది ప్లస్ అవుతుంది. ఓకే, ఈ ఎంటైర్ టర్మ్ కి మైనస్ వస్తుంది. ఓకే, ఇప్పుడు ఎల్సిఎం తీసుకుంటే ఏమొస్తుంది, v minus v minus 1 by v వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు dv by dx. ఓకే, దెన్ this v get cancel. ఓకే, వి టేక్ ఇప్పుడు మనకి -1 by v is equal to dv by dx. ఇప్పుడు చూడండి మనకి స్టెప్ ఎలా ఉంటుందంటే, నాన్ హోమోజీనియస్ లో నాన్ హోమోజీనియస్ ఉండేది వి రెడ్యూస్డ్ ఇంటూ హోమోజీనియస్ చేసుకోవాలి. ఓకే, హోమోజీనియస్ రెడ్యూస్డ్ టు వేరియబుల్ సెపరేబుల్ కి రెడ్యూస్ చేసుకోవాలి. దిస్ ఈస్ ద స్టెప్. ఓకే, ఇప్పుడు చూడండి దీన్ని మనకి వేరియబుల్ సెపరేబుల్ లా రాసుకోవచ్చా? ఓకే, v టర్మ్స్ అన్ని ఒక సైడ్, x టర్మ్స్ అన్ని ఒక సైడ్ రాసుకుంటే -dx is equal to v dv అవుతుంది. ఓకే, దట్ ఈస్ ఈక్వల్ టు ఇంటిగ్రేట్ ఆన్ బోత్ సైడ్ చేయండి. ఇంటిగ్రేట్ ఆన్ బోత్ సైడ్ చేస్తే ఏమొస్తుంది, -x is equal to ఇంటిగ్రేషన్ ఆఫ్ v ఏంటి, v²/2. మనకు ఫార్ములా తెలుసు, ఇంటిగ్రేషన్ ఆఫ్ x⁴n dx is equal to x⁴n plus 1 by n plus 1. ఈ ఫార్ములా ఇక్కడ యూజ్ చేయండి, v²/2. ఓకే, ఈ సైడ్ నేను ప్లస్ ఈ సైడ్ తీసుకుంటా. ఓకే, అర్థమైందా? మీ ఇష్టం, కాన్స్టెంట్ అనేది ఏ సైడ్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఈ -x అనేది ఆ సైడ్ పంపితే c is equal to v²/2 plus x వస్తుంది. దెన్ c is equal to రీప్లేస్ v వాల్యూ. వాట్ ఈస్ v వాల్యూ? ఇక్కడ మనం v వాల్యూ x minus 2y. ఇది చూడండి, మనకి ఇచ్చిన క్వశ్చన్ అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ x అండ్ y లో ఇచ్చాడు కాబట్టి ఫైనల్ ఆన్సర్ కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ x అండ్ y లోనే పెట్టాల్సి ఉంటుంది. ఓకే, అగైన్ రీప్లేస్ v వాల్యూ. ఈ వాల్యూ అనేది ఇక్కడ ఈ ఆన్సర్ లో రీప్లేస్ చేయండి. ఓకే, ఏమొస్తుంది మనకి, x minus 2y whole² by 2 plus x. ఓకే, దీన్ని ఇంకా సింప్లిఫై చేసుకోండి కావాల్సింటే. దట్ ఈస్ సింప్లిఫై వాట్ వి గెట్, c is equal to x minus 2y whole² plus 2x by 2. That is equal to 2c is equal to x minus 2y² plus 2x
ఓకే 2c is again a constant with a k అని తీసుకుంటా లేకుంటే c1 అని తీసుకున్నా మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఉంటారు. c1 is equal to x minus 2y whole square plus 2x. This is our required solution where c1 is equal to 2c is constant. ఓకే ఈ c అనేది కాన్స్టెంట్, 2 అనేది కాన్స్టెంట్, ప్రోడక్ట్ ఆఫ్ 2 కాన్స్టెంట్ కాన్స్టెంట్ కాబట్టి నేను సింపుల్ c1 అని రాసుకున్నా. ఓకే అర్థమైందా? దిస్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ సొల్యూషన్. ఓకే అర్థమైందా? ఇలా సొల్యూషన్ అనేది ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఓకే మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ దీని సొల్యూషన్ ది పీడిఎఫ్ అయితే నేను టెలిగ్రామ్లో అప్లోడ్ చేస్తా, అక్కడ డౌన్లోడ్ చేసుకోండి. ఓకే అందరికీ ధన్యవాదాలు. జై భువనేశ్వరి.